సార్ మీరు ఎట్లా ఉంది మీ రాజకీయంగా పర్సనల్గా జనాల్లోకి మీరు వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంది మీ పర్సనల్గా ఈ మధ్య కార్యక్రమాలు ఏమేం చేశారు పార్టీ పరంగా కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఈ కార్పొరేషన్ కాకుండా ఎమ్మెల్యే స్థాయి రాజకీయాలు? మేము గతంలో మా మేడ్చల్ కాన్ఫరెన్స్లో కానీ మా మున్సిపాలిటీలో కానీ గతంలో మేము పార్టీ ఇచ్చిన యాక్టివిటీస్లో మేము పాల్గొంటున్నాం. ప్రజల సమస్యల పైన ప్రజలకు తెలవాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని మాత్రమే మేము విజయవంతం చేసినాం. పార్టీతో పాటు ప్రజలు జరుగుతున్న సమస్యల పైన మేము చేసినాం. కానీ ప్రస్తుతం ఇప్పుడు మా ప్రాంతంలో ఎక్కడైతే పార్టీ పిలుపునియకుండా ఎక్కడైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ల మీద ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారు ఒక పార్టీకే వంత పలుకుతూ వారికి ఒక పార్టీ కార్యకర్తలుగా ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే అధికారులు చేస్తున్నారు. కాబట్టి వాటిని అందరినీ ప్రజల్ని చైతన్యపరిచి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసి వాళ్ళు అధికారులుగానే పనిచేయాలి, అధికారులు ఒక పార్టీకి ఒత్తాసు పలుకోకుండా పనిచేయాలని చెప్పి చేస్తాం. ఇక్కడ ప్రోటోకాల్ మా మంత్రి మల్రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా ఎంపీగా ఈటల దగ్గర భాజపా నుంచి ఉన్నారు. వారి ప్రోటోకాల్ వాళ్ళకు తప్పులేదు, వాళ్ళు రావచ్చు, వాళ్ళు చేయొచ్చు. కానీ ప్రోటోకాల్ లేని వ్యక్తులు అఫీషియల్ కార్యక్రమం పాల్గొంటూ చేస్తున్నారు కాబట్టి దాన్ని మా మున్సిపాలిటీ నుంచి బోడుపల్లి కానీ పింజగూడ కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క మున్సిపాలిటీ నుంచి మరి వ్యతిరేకత మొదలైంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రజల నుంచి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఆ వ్యక్తులు వారిని ప్రజలు ఒడగొట్టిరు, వారిని ఎందుకు మీరు అఫీషియల్ ప్రోటోకాల్ పాటించే చేస్తున్నారు ప్రజలు మనం అడుగుతున్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నా, మీరు చిత్తశుద్ధితోటి మీరు అధికారులు పాల్గొనండి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీరు ప్రోటోకాల్ను పాటించండి. ప్రోటోకాల్కు ఉన్నటువంటి వ్యక్తులనే మీరు పిలవండి, వాళ్ళతో మీరు పనులు చేయించండి తప్ప మీరు ప్రోటోకాల్ లేని వ్యక్తులను కూడా వేదిక తీసుకొచ్చి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం.